హాయ్ హలో వెల్కమ్ టు పిన్ కౌంటర్. నా బిడ్డ కాబట్టే శరణ్ని ఎవరెస్ట్ అంతే ఎత్తేసానో అదే ఇంకోళ్ళైతే నా బాక్స్ బద్దలయ్యేదంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. డైలాగులు ఎంత ఎక్కువైనా టింకరింగ్ చేశానంటున్న చిరు శరణ్ని మాత్రం ఫ్రంట్ టు బ్యాక్ అదిరేలా వాయించే తెగ సంకలు గుద్దుకుంటున్నాడు. ఆయన పుత్రోత్సాహం ఎట్టా సాగిందో మనం చూద్దాం రండి. చిరు, నీ కొడుకు నెంబర్ 1 పోటుగాడు అంటావు అంతేనా? ఇంకెందుకో మోత మోగేలా రీల్ దగ్గర రీసౌండ్ వచ్చేలాగా డబ్బా కొట్టేయి. ఇంకెందుకు లేట్ నైనా కానీ. చాలా చక్కగా నటించాడు, అద్భుతంగా. ఆయన ఆరెంజ్ సినిమా కూడా ఇట్టాకే చెప్పావు, ఏమైంది? జ్యూస్ గారి బాక్సులు బ్యాక్ వచ్చాయి, గుర్తుకు రాలేదా ఏందే? ఎప్పుడైతే బిడ్డ అనేసరికి కొంత లిమిటేషన్స్ ఉంటాయి చెప్పుడు. ఓహో, కవరింగ్ ఎందుకు గానే కోతలకు ఇసిరు? ఇదే కనుక వేరే హీరో అయితే కనుక నీ కొడుకును పొగిడిన దాంట్లో పావు వంతు కూడా కష్టమేనంటావా? చాలా చక్కగా చెప్పేవాడేమో, అద్భుతంగా చెప్పేవాడేమో అతని గురించి. నీ కొడుకు నీకంటే నీటుగాడు పోటుగాడని చెప్పావుగా, ఇంకా ఏం కలగదీస్తావు సిరో? చరణ్ అనేసరికి ఎక్కడో కొంచెం చెప్పి చెప్పక వాయించలేక ఈ సొల్లు ఎందుకు గన్నే పొగుడు, అందులో సిక్కేందుకు రాజా? కొంచెం ఇబ్బంది పడుతున్నాను కానీ చెప్తున్నాను, ఫెంటాస్టిక్. నీ ప్రెస్ మీట్ కాబట్టి కొట్టక తప్పదంటావు. తన బాడీ లాంగ్వేజ్, తన యాటిట్యూడ్, ఎక్స్ప్రెషన్స్, పవర్, ప్రతిది కూడాను. ఓ కొద్దిగా స్లో, మరీ లెంత్ ఎక్కువైందనుకో తీగ తెగిపోద్ది సిరో. ఇంకొక లెవెల్కి చరణ్ ఎదిగాడు అంటానికి తుఫానే కారణం, దానికి గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. మంది మనం చెప్పుకోకపోతే ఎట్టా? నువ్వు ట్రైలర్ చూసి అంతా గారస్తుంటే సినిమా రిలీజ్ అయ్యాక ఏమీ ఉండదేమో స్వామి. ఎవరైనా సరే చిరంజీవి నువ్వేంటి సాధించావు లైఫ్ లో అని అడిగితే ఆ విషయంలో అందరికీ క్లారిటీ ఉందిలే. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ అయ్యావు, ఈ మాటకి ఓకే చెప్తా. మెగాస్టార్ అయ్యాను, ఇదిగో ఈ రోజు నేను మినిస్టర్ అయ్యాను అని చెప్పుకుంటాను అని అంటారేమో. కాదు, కొంపదీసి నీకు కూడా చెప్పుకోలేని కోరికలు ఉన్నాయా ఏందే? పర్లేదు గురు, చెప్పుకో. చరణ్ లాంటి బిడ్డ నాకు నా వాడైనందుకు. కొంచెం ఎమోషన్లో ఉన్నట్టుందే, టంగు జారని చిరో. నీ బిడ్డ నీవాడు కాకపోతే ఎవరో వాడు అవుతాడైంది. నా యొక్క పొజిషన్ ని తను తీసుకుని దానికి ఎంతో ఎన్హాన్స్ చేస్తూ నేను గర్వపడే స్థాయిలో చరణ్ ఈ రోజు ఉన్నందుకు. నువ్వు కష్టపడి పైకి వచ్చావంటే ఒప్పుకుంటా. నీ కొడుకు పొడిచిందేముందే నా గొట్టం, చెట్టు పేరు చెప్పి పల్లీలు అమ్ముకోవడమేనా? నేను ఏదైనా సాధించానంటే చరణ్ని సాధించానని గర్వంగా చెప్పుకోగలను. చరణ్ని నువ్వు సాధించడం ఏందహే? హీరోల కొడుకులు హీరోలు కావడం, పిచ్చిన అభిమానులు కూడా ఫ్యామిలీలు సంకనాకడం కామనేగా, కామెడీగా. బైలింగ్వల్ గా చేయటం. గతంలో హిందీ ఫిలిమ్స్ అంటే కేవలం అది డబ్ చేస్తారు, లేదంటే అది వాయిస్ మాత్రం డబ్ చేస్తారు. పాలిటిక్స్ లోకి వచ్చాక నీకు డబ్బింగ్ కి వాయిస్ కి తేడా తెలియకుండా పోయినట్టుందే. ఇది అలా కాదు. అక్కడ బాక్సు బద్దలైనా ఎక్కడైనా 4 రాళ్ళు వస్తాయనే తన రీల్ దక్కకుండా జాగ్రత్త పడ్డారులే. అపూర్వ లక్ష్య గారు వారినే, నీకు డైరెక్టర్ పేరే రోల్ తిరగడం లేదుగా. గతంలో షూట్ ఎట్ లోకన్ వాలా, షూట్ అవుట్ లేఖన్ వాలా, తర్వాత ఏక్ అజ్నబీ, ఇలాంటి ఫిల్మ్స్ చేసినటువంటి డైరెక్టర్. నీకు హిందీ పేర్లో అంతగా అచ్చిరానట్టుంది కానీ ఎందుకు పరువు పోగొట్టుకుంటావా? తెలిసి నీ మాట్లాడరాదో? చాలా అద్భుతమైన డైరెక్టర్, మోడర్న్ థాట్స్ ఉన్న డైరెక్టర్. నీకు సినిమా పేర్లే తెలీదు కానీ కవరింగ్ మాత్రం బాగానే చేస్తున్నావే. నా 30 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కి ఒక షార్ట్ నేను మానిటర్లో చూస్తుంటే మతిపోయి ఇక బాలీవుడ్ లో కాలు పెట్టొద్దురా బాబు అనిపించిందా? అండ్ దట్ టు బిట్వీన్ సీన్ బిట్వీన్ మనకు రాని ఇంగ్లీష్ ఎందుకు చెప్పు, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని తెలుగులో చెప్పొచ్చుగా. ప్రియాంక చోప్రా అండ్ చరణ్, ఐ థింక్ ఇట్స్ ఫెంటాస్టిక్, బాగుంది. అండ్ సేమ్ హి సెడ్ ఫెంటాస్టిక్. రేట్ ఎక్కువ, సినిమాకి పబ్లిసిటీ ఎక్కువే కానీ ఓ తెగేదాకా లాగా మాకు రిలీజ్ కు ముందు మళ్ళీ ఎత్తాలిగా. చెప్పేసరికి ఏముందో నాను చూస్తే నువ్వు చేసిన యాక్టింగ్ లో పావు వంతు కూడా లేదా? చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. ఆ క్వాలిటీగా చేయడంలో మాత్రం అప్రూవ్ లఖ్య. నీకు దండం పెడతాను చిరు, నోరు తిరగకున్నా ఈ లకాయా లకీయ రచ్చని చెప్పు. ఒక సినిమాకి ఏమేమి కావాలో అన్ని ఎమోషన్స్ జంజీర్లో ఉన్నాయి. నీ ఎమోషన్స్ చూస్తుంటే నాకు మోషన్ పట్టుకునేటట్టుంది కానీ పిసికింది చాలు, ఇంక పోయిరా మెగాస్టారో.
నేను ఐస్ క్రీమ్ కొనుక్కుంటే తిన్నట్టు మిగతా వాళ్ళైతే నాకినట్టు అంటున్నాడు వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు. దేవుళ్ళకే దేవుడైన రాజన్నని తిడితే సహించడంట. తనను తాను గిల్లుకునే పక్క వాళ్ళ పిర్రల గిల్లతానంటున్నాడు బాబూజీ. ఈ నయా నాయకుడు గిల్లుడేందో మనం చూద్దాం రండి. బాబు ఇక కానీ అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని ఒక మహానేతగా నిజంగా చనిపోయిన తర్వాత నిజంగా చనిపోవడమో ఉత్తుత్తిగా చనిపోవడం ఉండదు కానీ నువ్వు చెప్పేది ఏదో సరిగ్గా చెప్పు బాబు. ఒక దేవుడిగా భావిస్తున్నటువంటి ఈ సమయంలో నీకు మరీ తిమ్మిరిగా ఉన్నట్టుందిగా. దేవుడు చనిపోతాడా స్వామి? అది హెలికాప్టర్ ప్రమాదంలో. చెప్పినా అతికినట్టు ఉండాలి రాజా. రాజశేఖర రెడ్డి గారిని పట్టుకుని ఆయన పోయాక పట్టుకోవడం సాధ్యం కాదు కానీ నువ్వు చెప్పు. కుక్క సాగు చచ్చిపోయాడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు. నువ్వు తిడుతున్నావా లేకపోతే ఎవరైనా తిట్టారని లవంగాలు ఒక్కపడి నోరుతున్నావా అని అంత హీనమైనటువంటి మాటలు మీకు ఎలా వచ్చాయి? నీకు రావడంలా ఎట్టానే సేమ్ టు సేమ్ రాజా. మీరు ఒక్క విషయం అడుగుతున్నాను. నువ్వు తిట్టేది సర్వేనేగా, ఆయన 100 అన్నాడు వెరైటీగా. నువ్వు ఒక్కటే అడగతావా? సరే వేసుకో. మిమ్మల్ని మరి మల్కాజ్గిరి జనరల్ పార్లమెంట్ సీట్లో మీకు సీట్ ఇచ్చి గెలిపించినటువంటి నాయకుడు రాష్ట్రంలో ఎవరు? మీ నాయకుడే ఢిల్లీలో సీటు తెచ్చుకున్నాడు. ఆయన ఇచ్చేది ఏందే నా లవంగం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయారా? మీ వైఎస్ సోనియాని పొగిడిన రోజు మీరు మర్చిపోయారా అంటున్నాడు సర్వే. మీ తత్వం చూస్తుంటే అమ్మ పాలు తాగి అమ్మ రొమ్మునే గుద్దేటువంటి ఇదే డైలాగు ఆయన వేసాడు కానీ నువ్వు కొత్తది ట్రై చేయ రాజా. నేను ఒకటే అడుగుతున్నాను. ప్రతిసారి ఒకటే అని ఏమంటావు కానీ ఒకేసారి అన్ని అడగరాదు. మేము రాష్ట్రంలో పేద బడుగు మేము బా అనేసరికి పుణ్యకాలం అయ్యేటట్టుంది కానీ కోపం తగ్గించుకొని కూల్గా చెప్పుకురు. బలహీన వర్గాలకి చెందినటువంటి శాసనసభ్యులుగా, విశ్వాసపాత్రులుగా, విశ్వసనీయతకు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ లాగా ఐక్యరాజ్య సమితి ఆమోదంతో వస్తావా ఏంది? మేము రాజశేఖర రెడ్డి గారు బొమ్మ తీసుకుని ఎలక్షన్స్ లోకి వస్తాం. ఏ నీ ఫేస్ అంత బేడా ఏంది గుర్రో? మీ బొమ్మ కూడా వేసుకోండి స్వామి, లేకపోతే క్యాండిడేట్ ఎవరో తెలియక జనం పక్క పార్టీకి కొద్దుతారు. మీకు సోనియా గాంధీ గారు బొమ్మ గెలుస్తుందా? మీ రాజన్నే సోనియా బొమ్మ పెట్టుకొని గెలిచాడు. మధ్యలో నీ సోది గోలైందా? మీరు చాలా మీరు ఒకవేళ మీరు మీకు అని కాకుండా పాయింట్కి రా స్వామి. మీకు కేంద్ర పదవులే కావాలనుకుంటే ఇంకా 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 వేరే రకంగా మాకు రాష్ట్రంలో నాకే కాదు కోట్ల మందికి చాలా మందికి నీలాగా బుర్ర మీసాలు ఉన్నాయా? మీరు ఒకవేళ మీకు ఆ రోజున చెప్పు ఇంకా ఒక కాంగ్రెస్ ఒక వారి శ్రేణులే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని శ్రేణులు, అన్ని రకాల ప్రజలు. వామ్మో, ఈ బాబు స్పీచ్ ఇవాళ దిగేటట్లేదుగా, కామెడీగా చంపేస్తున్నాడు. నువ్వు కానీ రాజా దాన్ని ఖండించాం. కానీ ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ఖండించలేక నిన్ను నువ్వు హింసించుకుంటున్నావా? నాకు నిజంగా అనుమానం వేస్తుంది. ఏమని? సర్వే డూపు గాని మీ రాజ్యాన్ని నేకిపారేశాడనే. అలాంటి మరి ఎందుకంటే అలాంటి దిగజారుడు మాటలు మాట్లాడొద్దని ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేస్తున్నావా? చినిగిపోయింది కానీ ఎళ్ళి కూర్చుని మంచినీళ్ళు తాగిరా రాజా. పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాము.